హాయ్, అందరికీ వెల్కమ్. నిఫ్టీ టోటల్ మార్కెట్లో ఉన్న 750 స్టాక్స్ గురించి మనం డిస్కస్ చేసుకుంటూ ఉన్నాం. నిన్న బీఎస్సీ వరకు డిస్కస్ చేసాం. ఇది పార్ట్ 2. సో కెనరా బ్యాంక్తో స్టార్ట్ చేద్దాం. కెనరా బ్యాంక్లో సపోర్ట్ ఎక్కడ కనిపిస్తుంది? ఈ లెవెల్ దగ్గర నాకు సపోర్ట్ కనిపిస్తుంది. ఇక్కడ ఒక అలర్ట్ యాడ్ చేసుకున్నాను. నెక్స్ట్ సపోర్ట్ ఈ లెవెల్ దగ్గర కనిపిస్తుంది. సో ఈ 2 లెవెల్స్ని యాడ్ చేసుకున్నా. ఒకవేళ ప్రైస్ అనేది ఈ లెవెల్స్ దగ్గరికి వస్తే ఇక్కడ నేను ప్రైస్ యాక్షన్ అబ్జర్వ్ చేసి ఎంట్రీస్ కోసం ప్లాన్ చేసుకుంటా. ఇది ఫస్ట్ లెవెల్, ఇది సెకండ్ లెవెల్. తర్వాత సీజీ పవర్ దగ్గర మనకు సపోర్ట్ ఎక్కడ కనిపిస్తుంది? అరౌండ్ ఈ లెవెల్ దగ్గర నాకు సపోర్ట్ కనిపిస్తుంది. ప్రజెంట్ మార్కెట్ అదే లెవెల్ నుంచి అప్ సైడ్ వెళ్తుంది. సెకండ్ సపోర్ట్ ఈ లెవెల్. సో ప్రైస్ అనేది ఎయిదర్ ఇక్కడికి వచ్చి పుల్ బ్యాక్ తీసుకుని ఇక్కడ నాకు ఎంట్రీ ఇవ్వాలి, లేదా ఇలా పైకి వెళ్ళిపోయి ఈ లెవెల్ నుంచి పుల్ బ్యాక్ తీసుకుంటే ఇక్కడ ఈ 2 లెవెల్స్లో నేను ఎంట్రీ కోసం ప్లాన్ చేస్తాను. నెక్స్ట్ చోళమండలం ఇన్వెస్ట్మెంట్ నాకు అరౌండ్ ఈ లెవెల్ దగ్గర సపోర్ట్ కనిపిస్తుంది. ఇక్కడ ఒక అలర్ట్ని యాడ్ చేసుకున్నా. ఇంకొక సపోర్ట్ ఈ లెవెల్ దగ్గర కనిపిస్తుంది. ఇక్కడ కూడా ఒక అలర్ట్ యాడ్ చేసుకున్నా. ఏదర్ ప్రైస్ అనేది బ్రేక్అవుట్ ఇచ్చి పుల్ బ్యాక్ ఇస్తే ఇక్కడ నేను ప్రైస్ యాక్షన్ అబ్జర్వ్ చేసి ప్లాన్ చేస్తా. ఆర్ మార్కెట్ డౌన్ సైడ్ వచ్చి ఈ లెవెల్ దగ్గర ప్రైస్ యాక్షన్ చూపిస్తే అక్కడ ప్లాన్ చేస్తా. నెక్స్ట్ స్టాక్ సిప్లా. సో సిప్లా నాకు అరౌండ్ ఈ లెవెల్ దగ్గర ఒక మంచి సపోర్ట్ కనిపిస్తుంది. ఒక అలర్ట్ని అయితే యాడ్ చేసుకున్నా. నెక్స్ట్ సపోర్ట్ ఈ లెవెల్. సో ప్రైస్ అనేది ఈ 2 లెవెల్స్లో ఎక్కడ రియాక్ట్ అయినా నేను ఎంట్రీ తీసుకోవడానికి ట్రై చేస్తాను. ప్రజెంట్ నా యొక్క సపోర్ట్ని బ్రేక్అవుట్ ఇచ్చింది కాబట్టి ప్రజెంట్ ఇది రెసిస్టెన్స్. నా రెసిస్టెన్స్ని మళ్ళీ బ్రేక్అవుట్ ఇచ్చి ఒక పుల్ బ్యాక్ తీసుకుని ఇక్కడ ఒక ప్రైస్ యాక్షన్ని చూపిస్తే అప్పుడు నేను ప్లాన్ చేస్తాను. ఆర్ ఇలా డౌన్ సైడ్ వచ్చి ఈ లెవెల్ దగ్గర ప్రైస్ యాక్షన్ చూపిస్తే ఇక్కడ ఎంట్రీ కోసం ప్లాన్ చేసుకోవచ్చు. నెక్స్ట్ కోల్ ఇండియా. సో కోల్ ఇండియాలో సపోర్ట్ ఎక్కడ ఉంది? అరౌండ్ ఈ లెవెల్ దగ్గర నాకు సపోర్ట్ కనిపిస్తుంది. సో అక్కడ ఒక అలర్ట్ యాడ్ చేసుకున్నా. ప్రజెంట్ మార్కెట్ అనేది ఆ లెవెల్ని బ్రేక్అవుట్ ఇచ్చి వెళ్ళిపోయింది. నెక్స్ట్ సపోర్ట్ ఇక్కడ కనిపిస్తుంది. సో ఈ 2 అనేవి నా మేజర్ లెవెల్స్. ఆల్రెడీ ప్రైస్ అనేది ఈ లెవెల్ దగ్గరకు వచ్చి పుల్ బ్యాక్ తీసుకుని పైకి వెళ్ళింది. ఎయిదర్ మళ్ళీ ఈ లెవెల్కి వస్తే ఇక్కడ నేను ఎయిడ్ చేస్తా, లేకపోతే మళ్ళీ ఈ పై లెవెల్ని బ్రేక్అవుట్ ఇచ్చి మళ్ళీ డౌన్ సైడ్ వస్తే ఇక్కడ ప్లాన్ చేస్తా. ఇవి నా 2 లెవెల్స్ కోల్ ఇండియాకి. నెక్స్ట్ కోఫోర్జ్కి సపోర్ట్ ఎక్కడ ఉంది? అరౌండ్ ఈ లెవెల్స్ దగ్గర మనకు సపోర్ట్ కనిపిస్తుంది. ఇది మన సపోర్ట్ 1, ఇది మన సపోర్ట్ 2. సో 2 లెవెల్స్ అనేవి మంచి సపోర్ట్. ప్రజెంట్ నా లెవెల్ దగ్గరే ఉంది. సో ఇక్కడ నేను ప్రైస్ యాక్షన్ అబ్జర్వ్ చేసుకుంటా. కోఫోర్జ్ని వాచ్ లిస్ట్లో యాడ్ చేసుకుంటున్నా. ఇక్కడ రియాక్షన్ అబ్జర్వ్ చేసి ప్లాన్ చేస్తాను. ఆర్ నెక్స్ట్ ఈ లెవెల్, ఈ 2 లెవెల్స్లో ఎంట్రీ కోసం ప్లాన్ చేసుకోవచ్చు. నెక్స్ట్ కోల్గేట్ సపోర్ట్ ఎక్కడ ఉంది? అరౌండ్ ఎగ్జాక్ట్గా ఈ లెవెల్ దగ్గర మనకు సపోర్ట్ ఉంది కోల్గేట్ది. నెక్స్ట్ సపోర్ట్ ఈ లెవెల్. కోల్గేట్ అయితే మన సపోర్ట్ దగ్గర ఉంది. సో కోల్గేట్ను కూడా నా వాచ్ లిస్ట్లో యాడ్ చేసుకుంటున్నా. మంచి ప్రైస్ యాక్షన్ డౌన్ సైడ్ వచ్చింది. ఇంకా దీని బ్రేక్అవుట్ ఇవ్వాలి. దీని బ్రేక్అవుట్ ఇస్తే అప్పుడు మంచి కన్ఫర్మేషన్ అవుతుంది. ఆర్ ఈ లెవెల్, ఈ 2 లెవెల్స్లో ప్లాన్ చేస్తాను నేను. ఇది కోల్గేట్. నెక్స్ట్ కోరమండల్కి సపోర్ట్ ఎక్కడ ఉంది? ఇది మన సపోర్ట్ జోన్. ఫస్ట్ సపోర్ట్, ఇది మన సెకండ్ సపోర్ట్. ప్రైస్ అనేది మన సపోర్ట్స్ దగ్గరికి వచ్చినప్పుడు ఎలా రియాక్ట్ అయ్యిందో దాన్ని బట్టి నేను ప్లాన్ చేసుకుంటాను. ఇది నా ఫస్ట్ సపోర్ట్, ఇది నా సెకండ్ సపోర్ట్. నెక్స్ట్ కమిన్స్, ఇది నా సపోర్ట్. కమిన్స్కి అరౌండ్ ఈ లెవెల్స్ దగ్గర ఒక సపోర్ట్ అనేది నాకు కనిపిస్తుంది.
ఆర్ ఈ లెవెల్. ఇవి నా 2 లెవెల్స్. ఎయిదర్ ప్రైస్ అనేది బ్రేక్అవుట్ ఇచ్చి పుల్ బ్యాక్ రావాలి, లేదా డౌన్ సైడ్ వచ్చి ఇక్కడ పుల్ బ్యాక్ ఇవ్వాలి. ఈ 2 లెవెల్స్ని నేను అబ్జర్వ్ చేస్తుంటా. నెక్స్ట్ డాబర్ ఇండియా. డాబర్ ఇండియా నాకు సపోర్ట్ అరౌండ్ ఈ లెవెల్స్ దగ్గర మంచి సపోర్ట్ ఉంది. సో ఇది నా మేజర్ సపోర్ట్. ఎగ్జాక్ట్గా నా సపోర్ట్ దగ్గరే ఉంది ప్రైస్ అనేది. సో నేను డాబర్ ఇండియాని అబ్జర్వ్ చేస్తుంటా. సెకండ్ సపోర్ట్ ఈ లెవెల్స్ దగ్గర ఉంది. వాచ్ లిస్ట్లోకి యాడ్ చేసుకుంటున్నా డాబర్ని కూడా, ఎందుకంటే ఎగ్జాక్ట్గా నా సపోర్ట్ దగ్గర ఉంది. నెక్స్ట్ స్టాక్ డివిస్ ల్యాబొరేటరీస్. ఈ లెవెల్ అనేది ఒక మంచి సపోర్ట్, అలాట్ని యాడ్ చేసుకున్నా. నెక్స్ట్ సపోర్ట్ అరౌండ్ ఈ లెవెల్స్ దగ్గర ఉంది. సో ఏదర్ ప్రైస్ అనేది నా లెవెల్ని బ్రేక్అవుట్ ఇచ్చి మళ్ళీ పుల్ బ్యాక్ ఇవ్వాలి, లేదా ఈ లెవెల్కి వచ్చి ఒక పుల్ బ్యాక్ ఇవ్వాలి. ఇవి 2 లెవెల్స్. నెక్స్ట్ డిక్సన్ టెక్నాలజీస్. డిక్సన్ నాకు అరౌండ్ ఈ లెవెల్ దగ్గర ఒక మంచి సపోర్ట్ కనిపిస్తుంది. ఇది సపోర్ట్ 1. నెక్స్ట్ సపోర్ట్ ఇక్కడ ఉంది, ఇది సపోర్ట్ 2. సో ప్రైస్ అనేది ఏదర్ ఈ లెవెల్ పైకి వచ్చి ఇక్కడ పుల్ బ్యాక్ తీసుకోవాలి, లేదా ఈ లెవెల్ని క్రాస్ అయ్యి ఇక్కడ పుల్ బ్యాక్ తీసుకోవాలి. ఈ 2 లెవెల్స్ని నేను అబ్జర్వ్ చేస్తుంటా. నెక్స్ట్ డిఎల్ఎఫ్. డిఎల్ఎఫ్ సపోర్ట్ ఎక్కడ ఉంది? మేజర్ సపోర్ట్ డిఎల్ఎఫ్కి ఇది నా మేజర్ సపోర్ట్. ఫస్ట్ సపోర్ట్ ఇది, సెకండ్ సపోర్ట్ ఇది. సో ఏదర్ ప్రైస్ అనేది ఈ లెవెల్కి రావాలి, నుంచి పుల్ బ్యాక్ తీసుకోవాలి, లేదా అప్ సైడ్ వెళ్ళి దీన్ని క్రాస్ అయ్యి మళ్ళీ పుల్ బ్యాక్ తీసుకోవాలి. ఈ 2 లెవెల్స్ని నేను అబ్జర్వ్ చేస్తుంటా. నెక్స్ట్ డాక్టర్ రెడ్డి. సో డాక్టర్ రెడ్డిలో నాకు ఈ లెవెల్ అనేది ఒక మంచి సపోర్ట్ కింద కనిపిస్తుంది. ఫస్ట్ సపోర్ట్ ఇది నా సెకండ్ సపోర్ట్. సో ప్రైస్ అనేది ఏదర్ ఈ లెవెల్కి రావాలి, లేదా ఈ లెవెల్. ఈ 2 లెవెల్స్ని నేను అబ్జర్వ్ చేస్తుంటా. నెక్స్ట్ స్టాక్ ఏషియర్ మోటార్స్. ఏషియర్ మోటార్స్ ఇది వన్ ఆఫ్ ది సపోర్ట్, ఒక సపోర్ట్ ఇది. నెక్స్ట్ సపోర్ట్ అరౌండ్ ఈ లెవెల్స్ దగ్గర ఉంది. సో అలర్ట్స్ అయితే యాడ్ చేసుకున్నా. ఎప్పుడైతే ప్రైజ్ ఈ అలర్ట్స్ని మీట్ అయిద్దో అప్పుడు నేను వచ్చి అబ్జర్వ్ చేస్తాను ప్రైస్ని. నెక్స్ట్ జొమాటో, అదే మనం ఎటర్నల్ అంటాం. సో సపోర్ట్ ఎక్కడ ఉంది ఎటర్నల్కి? నాకు అరౌండ్ ఈ లెవెల్స్ దగ్గర ఒక సపోర్ట్ కనిపిస్తుంది. ప్రజెంట్ ఈ సపోర్ట్ అనేది బ్రేక్అవుట్ అయింది కాబట్టి, బ్రేక్ డౌన్ అయింది. ఇక్కడ సపోర్ట్ ఉంది కదా, ఈ సపోర్ట్ అనేది బ్రేక్ డౌన్ అయింది కాబట్టి ఇది మన రెసిస్టెన్స్. ఇప్పుడు నెక్స్ట్ ఈ లెవెల్ అనేది ఒక మంచి సపోర్ట్. సపోర్ట్ 2, ఇది నా సపోర్ట్ 3. సో ఈ 3 లెవెల్స్ని మెయిన్గా అబ్జర్వ్ చేస్తుంటాను నేను జొమాటోకి. నెక్స్ట్ ఫెడరల్ బ్యాంక్. ఫెడరల్ బ్యాంక్కి సపోర్ట్ ఎక్కడ ఉంది? సో ఇది నా మేజర్ సపోర్ట్. ఎందుకు ఇది సపోర్ట్ అయిందంటే స్టాక్ అనేది ఇక్కడ రెసిస్టెన్స్ కింద వర్కౌట్ అయింది. ఎప్పుడైతే రెసిస్టెన్స్ బ్రేక్అవుట్ వస్తుందో దాన్ని మనం సపోర్ట్ అంటాం. సో ఇది నా ఫస్ట్ సపోర్ట్. సెకండ్ సపోర్ట్ కూడా అరౌండ్ ఈ లెవెల్స్ దగ్గర ఇంకో సపోర్ట్ కనిపిస్తుంది. ఏదర్ ప్రైస్ అనేది ఈ లెవెల్ని క్రాస్ ఇక్కడ రావాలి, ఆర్ ఇక్కడ రావాలి. ఈ 2 లెవెల్స్లో ఎంట్రీ తీసుకోవడానికి ప్లాన్ చేసుకోవచ్చు. నెక్స్ట్ ఫెర్టిలైజర్స్ కెమికల్. సో దీనికి సపోర్ట్ ఎక్కడ ఉంది? అరౌండ్ ఈ లెవెల్స్ దగ్గర ఫస్ట్ సపోర్ట్ కనిపిస్తుంది. ఇది ఒక సపోర్ట్, ఇది సెకండ్ సపోర్ట్. ఈ 2 లెవెల్స్ని మనం కేర్ఫుల్గా అబ్జర్వ్ చేసుకోవచ్చు. ప్రైస్ అనేది నా సపోర్ట్ నుంచి రియాక్ట్ అవుతుంది. సో ఫెర్టిలైజర్స్ అండ్ కెమికల్ని కూడా నేను నా వాచ్ లిస్ట్లోకి యాడ్ చేసుకుంటున్నా. నెక్స్ట్ స్టాక్ ఫోర్టిస్ హెల్త్ కేర్. ఫోర్టిస్ హెల్త్ కేర్కి సపోర్ట్ ఎక్కడ ఉంది? అరౌండ్ ఈ లెవెల్ దగ్గర నాకు ఒక సపోర్ట్ కనిపిస్తుంది, అండ్ ఈ లెవెల్ దగ్గర ఒక సపోర్ట్ ఉంది. సో ఈ 2 లెవెల్స్ని నేను అబ్జర్వ్ చేస్తాను. ఇంకొక సపోర్ట్ ఈ లెవెల్ దగ్గర. 3 లెవెల్స్ అయితే నాకు ఉన్నాయి. ఏదర్ ప్రైస్ అనేది అప్ సైడ్ మూవ్ అయ్యి ఇక్కడ పుల్ బ్యాక్ తీసుకోవాలి,
లేదా ఈ లెవెల్, థర్డ్ ఈ లెవెల్. ఈ 3 లెవెల్స్లో నేను ప్రైస్ యాక్షన్ అబ్జర్వ్ చేసి చూస్తాను. నెక్స్ట్ గెయిల్ గురించి మాట్లాడుకుందాం. గెయిల్ సపోర్ట్ ఎక్కడ ఉంది? అరౌండ్ ఈ లెవెల్ దగ్గర నాకు సపోర్ట్ కనిపిస్తుంది. సో గెయిల్ ఇక్కడ నెక్స్ట్ సపోర్ట్ ఈ లెవెల్ దగ్గర కనిపిస్తుంది. సో ఈ 2 లెవెల్స్ని నేను మేజర్గా అబ్జర్వ్ చేస్తాను. కొంచెం కింద డ్రా చేద్దాం. ఈ 2 లెవెల్స్ అనేవి మంచి సపోర్ట్ లెవెల్స్. ఇది ఎందుకు సపోర్ట్ అయిందంటే ఎప్పుడైతే ఇది రెసిస్టెన్స్ కింద వర్కౌట్ అయింది కదా, ఇది బ్రేక్అవుట్ ఇస్తే ఈ రెసిస్టెన్స్ కాస్త సపోర్ట్ అయింది. అప్పుడు పుల్ బ్యాక్ తీసుకుంటే మంచి ఆపర్చునిటీ ఉంటుంది. ఫస్ట్ కండిషన్. సెకండ్ కండిషన్, ఇక్కడ నుంచి పుల్ బ్యాక్ తీసుకుని మళ్ళీ ఈ లెవెల్కి వస్తే అప్పుడు నేను ప్లాన్ చేసుకుంటాను. గెయిల్ కూడా నా సపోర్ట్ దగ్గర ఉంది కాబట్టి నేను వాచ్ లిస్ట్లోకి యాడ్ చేస్తున్నాను గెయిల్ని. నెక్స్ట్ జిఈ వెర్నోవా సపోర్ట్. ఈ లెవెల్ అనేది ఒక మంచి సపోర్ట్. ఫస్ట్ సపోర్ట్ ఇది, సెకండ్ సపోర్ట్. సో ప్రైస్ అనేది నా సపోర్ట్ నుంచి మూవ్ అయింది. మళ్ళీ ఈ లెవెల్కి వస్తే అప్పుడు నేను ప్లాన్ చేస్తాను అప్ సైడ్కి, ఆర్ ఈ లెవెల్. ఈ 2 లెవెల్స్ని కీగా అబ్జర్వ్ చేస్తాను. నెక్స్ట్ జిఐసి ఆఫ్ ఇండియా. సో ఎగ్జాక్ట్గా మన సపోర్ట్ దగ్గరే ఉంది. ఇది మన ఫస్ట్ సపోర్ట్. ఎగ్జాక్ట్గా నా సపోర్ట్ దగ్గర ట్రేడ్ అవుతుంది. సో జిఐసి ఆఫ్ ఇండియాని కూడా నా వాచ్ లిస్ట్లోకి యాడ్ చేసుకుంటాను. ఒక మంచి సపోర్ట్. సెకండ్ సపోర్ట్ ఇక్కడ. ఈ 2 లెవెల్స్ అనేవి మంచి సపోర్ట్స్ జిఐసి ఆఫ్ ఇండియాకి. దీన్ని కూడా నా వాచ్ లిస్ట్లోకి యాడ్ చేసుకుంటాను, ఎందుకని నా సపోర్ట్కి చాలా దగ్గరలో ఉంది కాబట్టి. నెక్స్ట్ గ్లెన్ మార్క్ అరౌండ్ ఈ లెవెల్ అనేది ఒక మంచి సపోర్ట్. ఈ లెవెల్. ఓకే, ఇది ఫస్ట్ సపోర్ట్. సెకండ్ సపోర్ట్ అరౌండ్ ఈ లెవెల్స్లో ఉంది. ప్రైస్ అనేది నా సపోర్ట్ దగ్గరికి వస్తే అప్పుడు నేను ప్లాన్ చేస్తాను. నెక్స్ట్ స్టాక్ జిఎంఆర్ ఎయిర్పోర్ట్స్కి సపోర్ట్ ఎక్కడ ఉంది? ఇది మన మేజర్ సపోర్ట్. కొంచెం క్రిటికల్ ఇది, ఎందుకంటే ఇది మన మేజర్ సపోర్ట్. ఓకే, ఇక్కడ సపోర్ట్ ఉంది నాకు. ఫస్ట్ సపోర్ట్, సెకండ్ సపోర్ట్ ఇక్కడ. అండ్ థర్డ్ సపోర్ట్ ఇక్కడ. సో 3 సపోర్ట్స్ అయితే కనిపిస్తున్నాయి. ఏదర్ ప్రైస్ అనేది ఈ లెవెల్ దగ్గర రియాక్ట్ అవ్వాలి, లేదా ఈ లెవెల్, లేదా ఈ లెవెల్. ఈ 3 లెవెల్స్ దగ్గర ఎలా రియాక్ట్ అవుతుందో దాన్ని బట్టి ఎంట్రీ కోసం ప్లాన్ చేసుకోవచ్చు. నెక్స్ట్ గోద్రేజ్ కన్జ్యూమర్ ప్రొడక్ట్స్కి ఇది మన మంచి సపోర్ట్ జోన్. ఓకే, ఇది మంచి సపోర్ట్, ఫస్ట్ సపోర్ట్. నెక్స్ట్ సపోర్ట్ ఇక్కడ. ఏదర్ ప్రైస్ అనేది ఈ లెవెల్ దగ్గరికి వస్తే అప్పుడు ప్లాన్ చేస్తాను, ఆర్ ఈ లెవెల్ దగ్గరికి వస్తే అప్పుడు ప్లాన్ చేస్తాను. సో నెక్స్ట్ గ్రాసిమ్ ఇండస్ట్రీస్. ఆ సపోర్ట్ ఎక్కడ ఉంది? అరౌండ్ ఈ లెవెల్స్ దగ్గర నాకు సపోర్ట్ కనిపిస్తుంది. ఫస్ట్ సపోర్ట్. సెకండ్ సపోర్ట్ వచ్చి ఈ లెవెల్. ఈ 2 లెవెల్స్ అనేవి ఒక మంచి సపోర్ట్ కింద వర్కౌట్ అవుతాయి. నెక్స్ట్ హ్యావెల్స్కి అరౌండ్ ఈ లెవెల్ దగ్గర ఒక మంచి సపోర్ట్ ఉంది. ఇది మన సపోర్ట్ జోన్. సో నెక్స్ట్ సపోర్ట్ ఈ లెవెల్ దగ్గర కనిపిస్తుంది. సో ప్రైస్ అనేది ఈ లెవెల్స్ దగ్గర ఎలా రియాక్ట్ అవుతుందో, బ్రేక్అవుట్ ఇచ్చింది కానీ ఇక్కడ పుల్ బ్యాక్ ఇవ్వలేదు. సో నెక్స్ట్ మళ్ళీ ఈ జోన్కి వచ్చింది. ఈ జోన్కి వస్తే ఇక్కడ ఎలా రియాక్ట్ అవుతుందో దాన్ని బట్టి ప్లాన్ చేస్తాను. నెక్స్ట్ హెచ్సిఎల్ టెక్నాలజీస్కి ఇక్కడ ఒక మంచి సపోర్ట్ కనిపిస్తుంది. 1, 2 ఈ రెండు ఒక మంచి గుడ్ సపోర్ట్స్. ఏదర్ ప్రైస్ అనేది దీన్ని బ్రేక్అవుట్ ఇచ్చి పుల్ బ్యాక్ తీసుకోవాలి, లేదా డౌన్ సైడ్ వచ్చి ఇక్కడ పుల్ బ్యాక్ తీసుకోవాలి. ఈ 2 కండిషన్స్లో హెచ్సిఎల్ని అబ్జర్వ్ చేయొచ్చు. నెక్స్ట్ హెచ్డిఎఫ్సి ఏఎంసీకి ఇది ఒక మంచి సపోర్ట్, ఫస్ట్ సపోర్ట్. సో ఏదర్ ప్రైస్ అనేది ఇది సెకండ్ సపోర్ట్.
ఇద్దరు ప్రైస్ అనేది ఈ లెవెల్కి రావాలి ఫస్ట్, లేదా ఈ లెవెల్ సెకండ్. నెక్స్ట్ హెచ్డిఎఫ్సి బ్యాంక్. హెచ్డిఎఫ్సి బ్యాంక్కి సపోర్ట్ ఎక్కడ ఉంది చూడండి. అరౌండ్ ఈ లెవెల్ అనేది హెచ్డిఎఫ్సి బ్యాంక్కి చాలా మంచి సపోర్ట్. అలర్ట్ అయితే యాడ్ చేసుకున్నా. ఇది ఇంకొక సపోర్ట్. దీన్ని కొంచెం కింద తీసుకుంటాం. ఇది రెండో సపోర్ట్. ఎయిదర్ ప్రైస్ అనేది ఇక్కడి నుంచి వచ్చి ఇక్కడ పుల్ బ్యాక్ తీసుకోవాలి, లేదా డౌన్ సైడ్ వచ్చి ఇక్కడ పుల్ బ్యాక్ తీసుకోవాలి. ఈ 2 లెవెల్స్ని క్లియర్గా అబ్జర్వ్ చేస్తున్నా. నెక్స్ట్ హెచ్డిఎఫ్సి లైఫ్ ఇన్సూరెన్స్. హెచ్డిఎఫ్సి లైఫ్ ఇన్సూరెన్స్ ఇక్కడ ఒక మంచి, ఇది మనం మంచి సపోర్ట్ ఇక్కడ. ఇది ఒక మంచి సపోర్ట్ హెచ్డిఎఫ్సి లైఫ్కి. నెక్స్ట్ ఈ లెవెల్. ఏదర్ ప్రైస్ అనేది ఇక్కడికి రావాలి, లేదా అప్ సైడ్ వెళ్ళి ఇక్కడ పుల్ బ్యాక్ తీసుకోవాలి. నెక్స్ట్ హీరో మోటోకార్ప్. హీరో మోటోకార్ప్కి ఇక్కడ నాకు ఒక మంచి సపోర్ట్ కనిపిస్తుంది. ఫస్ట్ సపోర్ట్ ఇక్కడ, సెకండ్ సపోర్ట్. ఈ 2 లెవెల్స్ మంచి సపోర్ట్స్. నెక్స్ట్ హిందాల్కో ఇండస్ట్రీస్. హిందాల్కోకి ఇక్కడ ఒక మంచి సపోర్ట్ కనిపిస్తుంది. సో ఆల్రెడీ ప్రైస్ మూవ్ అయిపోయింది, నేను చేసి చేయను. ఆ లెవెల్కి వస్తే అప్పుడు నేను ప్లాన్ చేస్తాను. నెక్స్ట్ హిందుస్థాన్ ఏరోనాటిక్స్. హిందుస్థాన్ ఏరోనాటిక్స్కి ఈ లెవెల్ అనేది ఒక మంచి కీ సపోర్ట్. సో నా సపోర్ట్ నుంచి పైకి వెళ్తుంది. ఈ లెవెల్కి మళ్ళీ వస్తే నేను ప్లాన్ చేస్తాను. నెక్స్ట్ హిందుస్థాన్ కాపర్. ఇది ఆల్ టైమ్ హై, ఇక్కడ బ్రేక్అవుట్ ఇచ్చింది కాబట్టి ఇది మన సపోర్ట్ అయింది. సో ప్రజెంట్ అయితే చాలా పైకి వెళ్ళింది. ఎయిదర్ ఈ లెవెల్ కన్నా వెయిట్ చేయాలి మనం. పెరిగిపోతుందని చెప్పి బై చేయకూడదు, మన లెవెల్కి వచ్చేంత వరకు వెయిట్ చేయాలి. 2 లెవెల్స్ని రిఫరెన్స్ కింద పెట్టుకోవచ్చు. నెక్స్ట్ స్టాక్ హిందుస్థాన్ పెట్రోలియం. హిందుస్థాన్ పెట్రోలియంకి ఈ లెవెల్ అనేది ఒక మంచి సపోర్ట్. సో ప్రైస్ ఈ లెవెల్ రీచ్ అయ్యేంత వరకు వెయిట్ చేస్తా, ఆర్ ఈ లెవెల్. ఈ 2 లెవెల్స్ అనేవి మంచి సపోర్ట్స్ అవుతాయి. నెక్స్ట్ హిందుస్థాన్ యూనిలివర్. హిందుస్థాన్ యూనిలివర్కి సపోర్ట్ ఎక్కడ ఉంది? సో కొంచెం జూమ్ అవుట్ చేస్తే కొంచెం కష్టం సపోర్ట్ ఫైండ్ అవుట్ చేయడం. ఇక్కడ కనిపిస్తుంది మేజర్ సపోర్ట్. చూద్దాం మార్కెట్ ఆ లెవెల్కి వస్తుందో లేదో. నెక్స్ట్ సపోర్ట్ ఈ లెవెల్లో కనిపిస్తుంది. సో ఈ 2 లెవెల్స్ అనేవి మేజర్ జోన్స్ హిందుస్థాన్ యూనిలివర్కి. ఎయిదర్ పైన సస్టైన్ అయ్యి అప్ సైడ్ వెళ్ళాలి, లేదా ఇక్కడ నుంచి పుల్ బ్యాక్ తీసుకోవాలి. నెక్స్ట్ స్టాక్ హిందుస్థాన్ జింక్. హిందుస్థాన్ జింక్కి ఇది ఒక మేజర్ సపోర్ట్. ప్రైస్ అనేది ఇక్కడికి వచ్చేంత వరకు వెయిట్ చేస్తాను. నెక్స్ట్ స్టాక్ హిటాచీ ఎనర్జీ. ఇది మన సపోర్ట్ జోన్. మన సపోర్ట్ నుంచే పుల్ బ్యాక్ తీసుకుంటుంది. వాచ్ లిస్ట్లో యాడ్ చేసుకుంటాను హిటాచీ ఎనర్జీని. నెక్స్ట్ హోండాయ్ మోటార్స్. హోండాయ్ మోటార్స్కి ఇది ఒక మంచి సపోర్ట్ జోన్. ఇక్కడికి వచ్చేంత వరకు వెయిట్ చేస్తా. నెక్స్ట్ ఐసిఐసిఐ బ్యాంక్. ఐసిఐసిఐ బ్యాంక్కి ఇది మన మేజర్ సపోర్ట్ జోన్. నెక్స్ట్ సపోర్ట్ ఎక్కడ ఉంది? సో ప్రైస్ అనేది నా సపోర్ట్ దగ్గరే ఉంది కాబట్టి ఐసిఐసిఐ బ్యాంక్ని కూడా నా లిస్ట్లో యాడ్ చేసుకుంటున్నాను, వాచ్ లిస్ట్లో యాడ్ చేసుకుంటున్నాను. నెక్స్ట్ ఐసిఐసిఐ లాంబార్డ్. ఇక్కడ మంచి సపోర్ట్ ఉంది ఐసిఐసిఐ లాంబార్డ్కి. సో వాచ్ లిస్ట్లో యాడ్ చేసుకున్నాను. నెక్స్ట్ సపోర్ట్ అరౌండ్ ఈ లెవెల్స్లో ఉంది. నెక్స్ట్ ఐసిఐసిఐ ప్రుడెన్షియల్ లైఫ్ ఇన్సూరెన్స్. ఇక్కడ కొంచెం సపోర్ట్ డ్రా చేయడం కొంచెం టిపికల్, ఎందుకంటే మనకి ఎక్కడ మేజర్ లెవెల్ కనిపించట్లేదు. అయితే ఈ లెవెల్ అనేది చాలా టైమ్స్ రియాక్ట్ అయింది కాబట్టి ఇక్కడ నేను సపోర్ట్ని డ్రా చేసుకుంటున్నాను. ఏదో ప్రైస్ ఈ లెవెల్ దగ్గరికి వస్తే అప్పుడు నేను ట్రై చేస్తాను.
నెక్స్ట్ ఐడిఎఫ్సి బ్యాంక్. ఐడిఎఫ్సి బ్యాంక్ కూడా సపోర్ట్ అనేది ఈ లెవెల్ దగ్గర కనిపిస్తుంది. సో ఇక్కడైతే యాడ్ చేసుకుని ఉన్నాను. ఒకవేళ ప్రైస్ ఆ లెవెల్కి వస్తే ఎంట్రీ తీసుకుంటా. ఇది కూడా ఇంకొక సపోర్ట్ దీనికి. సో 2 లెవెల్స్ ఇవి. నెక్స్ట్ ఐడిఎఫ్సి ఫస్ట్ బ్యాంక్. ఐడిఎఫ్సి ఫస్ట్ బ్యాంక్కి సపోర్ట్. సో ఐడిఎఫ్సి ఫస్ట్ బ్యాంక్ కూడా కొంచెం సపోర్ట్ డ్రా చేయడం కష్టమే, ఎందుకంటే ఒక మేజర్ లెవెల్ కనిపించట్లేదు. ఈ లెవెల్ అనేది ఒక కొంచెం మనం ప్లాన్ చేసుకోవచ్చు. కొంచెం కింద తీసుకొద్దాం. ఈ లెవెల్ అనేది ఒక సపోర్ట్ జోన్. సో నెక్స్ట్ ఇండస్ టవర్. ఇండస్ టవర్కి ఇక్కడ మనకు సపోర్ట్ కనిపిస్తుంది. ఈ లెవెల్ డ్రా చేశాను. సో నెక్స్ట్ ఇండస్ ఇండ్ బ్యాంక్. ఇండస్ ఇండ్ బ్యాంక్ ఇది మన సపోర్ట్ జోన్. మన సపోర్ట్ దగ్గరే ఉంది మార్కెట్ అనేది. సెకండ్ సపోర్ట్ ఈ లెవెల్. సో ఎయిదర్ మార్కెట్ అనేది మన సపోర్ట్ని బ్రేక్అవుట్ ఇచ్చి పుల్ బ్యాక్ తీసుకోవాలి, అప్పుడు ప్లాన్ చేసుకోవచ్చు. నెక్స్ట్ ఇన్ఫో ఎడ్జ్. ఇన్ఫో ఎడ్జ్కి సపోర్ట్ అరౌండ్ ఈ లెవెల్ దగ్గర మనకు సపోర్ట్ కనిపిస్తుంది. నెక్స్ట్ ఇన్ఫోసిస్ లిమిటెడ్. ఇది ఒక సపోర్ట్ జోన్. నెక్స్ట్ సపోర్ట్ ఇది. సో ఈ 2 లెవెల్స్లో మనం ప్లాన్ చేసుకోవచ్చు. ఈ సపోర్ట్ ఎలా అయిందంటే మార్కెట్ అనేది ఇక్కడ రియాక్ట్ అయింది చాలా టైమ్స్. సో ఇది మన రెసిస్టెన్స్. ఎప్పుడైతే దీన్ని బ్రేక్అవుట్ ఇస్తుందో రెసిస్టెన్స్ ఎలా కన్వర్ట్ అయ్యింది, సపోర్ట్ కింద కన్వర్ట్ అయ్యింది. పుల్ బ్యాక్ ఇచ్చినప్పుడు మనం ప్లాన్ చేసుకోవచ్చు. నెక్స్ట్ ఇండిగో. ఇది మన సపోర్ట్ జోన్. ఫస్ట్ సపోర్ట్, ఇది మన సెకండ్ సపోర్ట్. సో నెక్స్ట్ ఐఆర్ఎఫ్సి ఎగ్జాక్ట్గా మన సపోర్ట్ దగ్గరే ఉంది. సో ఇది కూడా నేను వాచ్ చేసి యాడ్ చేసుకుంటాను. మంచి సపోర్ట్ దగ్గర ఉంది. సెకండ్ది ఈ లెవెల్. సో ఈ 2 లెవెల్స్ని మార్క్ చేసుకున్నా. ఎగ్జాక్ట్ నా సపోర్ట్ దగ్గర ఉంది కాబట్టి ఐఆర్ఎఫ్సిని వాచ్ లిస్ట్లోకి యాడ్ చేసుకుంటున్నాను. నెక్స్ట్ ఐటీసీ ఈ లెవెల్ దగ్గర ఒక మంచి సపోర్ట్. నెక్స్ట్ సపోర్ట్ అక్కడ ఉంది. నెక్స్ట్ సపోర్ట్ అరౌండ్ ఈ లెవెల్స్ దగ్గర ఉంది. సో నా లెవెల్కి దగ్గరలోనే ఉంది కాబట్టి ఐటీసీని కూడా నా లిస్ట్లోకి యాడ్ చేసుకున్నా. ఇది ఒక మంచి సపోర్ట్ జోన్. నెక్స్ట్ జిందాల్ స్టెయిన్లెస్ స్టీల్. ఇది నా మేజర్ సపోర్ట్ జోన్. ఫస్ట్ సపోర్ట్. సో సెకండ్ సపోర్ట్ అరౌండ్ ఈ లెవెల్స్ దగ్గర ఉంది. నెక్స్ట్ జిందాల్ స్టీల్. ఇది మన సపోర్ట్ జోన్. ఎందుకనంటే మార్కెట్ అనేది చాలా టైమ్స్ ఇక్కడ రియాక్ట్ అయింది. సో ఇది రెసిస్టెన్స్ అయింది. ఎప్పుడైతే ఈ రెసిస్టెన్స్ని బ్రేక్అవుట్ ఇచ్చిందో ఇది సపోర్ట్ కింద కన్వర్ట్ అయింది. ప్రైస్ అనేది ఇక్కడ పుల్ బ్యాక్ తీసుకుని అప్ సైడ్ వెళ్తే మనం అప్పుడు ప్లాన్ చేసుకోవచ్చు. జస్ట్ లెవెల్ అయితే మార్క్ చేశాను. నెక్స్ట్ ఈ లెవెల్ అనేది ఒక మంచి సపోర్ట్. జిందాల్ స్టీల్ వరకు మనం చూసాం. రిమైనింగ్ స్టాక్స్ పార్ట్ 3లో చూద్దాం. హోప్ ఈ వీడియో మీకు నచ్చిందని అనుకుంటున్నా. నచ్చితే కింద కామెంట్ సెక్షన్లో మెన్షన్ చేయండి. థ్యాంక్ యూ.